ఈ మిక్సీ పట్టుకుని చూపిస్తున్నానండి. ఇంకో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంకో ఈ విధంగా చూస్తున్నారా, మరీ మెత్తగా లేదు. ఈ విధంగా ఉంటే మీకు పర్ఫెక్ట్ అండి. కొంచెం ఆయిల్ అంటే ఒక 60-70 ml ఆయిల్. పచ్చిమిర్చి సాయి, ఆ తర్వాత పచ్చిమిర్చి అండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 100 గ్రామ్ తీసుకున్నాము. దీంట్లోకి వచ్చేసి 3 కట్టలు తీసుకున్నాము. గోంగూర, ఒక తెల్ల గోంగూర, 2 ఎర్ర గోంగూర. ఇప్పుడు గోంగూర వేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ లైట్గా పైనుంచి ఆయిల్ వేసుకుంటున్నామండి, ఇంకొక 30 గ్రాముల వరకు. కొంచెం పుదీనా కాడలు, పుదీనా కానీ కొత్తిమీర కానీ కాడలు అయితే బాగుంటాయి టేస్ట్. ఆ తర్వాత టమాటా అండి. టమాటా వచ్చేసి ఒక 3 వరకు కట్ చేసుకున్నాం, పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాను పొడుగ్గా. చూస్తుంది 2 స్పూన్ల దొడ్డుప్పు అండి. మీరు ఒకవేళ మిక్సీలో వేసుకున్నప్పుడు వేసుకున్నా సరిపోతుంది. అప్పుడైతే సన్నుప్పు వేసుకోండి మ్యాక్సిమం. ఒక చిన్న బెల్లం గడ్డ, నిమ్మకాయ సైజ్ అంత అండి. కొంచెం కరివేపాకు, ఆ తర్వాత ఎల్లిపాయలు దంచానండి. ఎల్లిపాయలు 2 తీసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి అండి. ఇది ఒక ఏరియాని బట్టి ఉంటుంది. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, స్కిప్ చేసుకోవచ్చు. వద్దనుకున్న వారు స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు అండి. ఒక ఏరియాలో పసుపు వేస్తారు, ఒక ఏరియాలో వేయరు. మ్యాక్సిమం అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్లో సగం వేసుకోండి అంతే. ఒక చిటికెడు అలా వేసుకోండి సరిపోతుంది. ఇది బాగా లూజు కావాలనుకుంటే మాత్రం టమాటా పెంచుకోండి. చాలా సింపుల్ అండి ఇది. ఇప్పుడు అయిపోయిందండి. ఇంకా లూజ్ చేసుకోవచ్చు ఇందులో వాటర్ పోసుకొని. ఇప్పుడైతే మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడైతే బిర్యానీకి గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. గోంగూర ఒక్క విషయం అండి, ఒకవేళ మిక్సీ పట్టుకునే వాళ్ళు ఉంటే కొంతమంది మిక్సీ పట్టుకుంటారు, కొంతమంది ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తారు. మిక్సీ పట్టుకునే వాళ్ళు ఉంటే లూజ్గా పట్టుకోండి. లైట్ అంటే మరి కొంచెం బరదగా పట్టుకోండి, మరీ లూజ్ చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారు, ఇందులో వాటర్ కలిపి కూడా చేస్తారు, దానివల్ల లూజ్ అవుతుంది. కాకపోతే అంత టేస్ట్ ఉండదండి. ఏదైనా సరే కానీ కొంచెం బరద ఉండాలండి. ఒకటండి, ఛానల్ అయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంకా మీకు ఇది లూజ్ కావాలంటే మాత్రం కొంచెం టమాటా పెంచుకుంటే సరిపోతుంది, అంతేకాని ఎక్కువ ఓవర్గా అయితే వాటర్ పోయకండి. ఇంతేనండి. టేస్ట్ అన్ని విధాలుగా బాగుంటుందండి. చాలా థ్యాంక్ యూ అండి. ఒకటి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి.
ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుని చూపిస్తున్నానండి. ఇగో ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇంగో ఈ విధంగా చూస్తున్నారా, మరీ మెత్తగా లేదు. ఈ విధంగా ఉంటే మీకు పర్ఫెక్ట్ అండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దండి. సింపుల్, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది.